కదిలినాడు సీనన్న కార్యదీక్ష భూని సడలని సంకల్పం గుండెల్లో నింపుకొని तेलुगू बातम्या प्रसारणाच्या क्षेत्रात मराठी बुलेटिन प्रसारित करणे हे पहिले चॅनल आहे अम्मा न्यूज। तुमच्या स्थानिक भाषेत तुमच्या स्थानिक बातम्या मराठी बुलेटिन दररोज रात्री 10 वाजता तुमच्या अम्मा न्यूजवर पाहत रहा अम्मा न्यूज। ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది। కేఎస్ఆర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది। ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువకులు, మైనార్టీలు, గిరిజన ప్రజలంతా కంది శ్రీనివాసరెడ్డి వెన్నంటి ఉంటామని తేల్చి చెబుతున్నారు। 6 ఈసారి కేఎస్ఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబోనుతున్నారు। నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా। జననేత సీనన్
తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సాంగడి గ్రామానికి విచ్చేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇప్పుడు ఇవ్వబోతున్నారు. కావున అన్నా సాంగడి గ్రామంలో మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, అక్కలు, అన్నలు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటా. మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన నాకు గట్టిగా మీ ఆశీర్వాదం పెడతారా? మీ ఆశీర్వాదం ఇచ్చారా? మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన పెద్దమ్మ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వస్తున్నాడు. టిఆర్ఎస్, కేసీఆర్, జోగురామన్ అందరూ గాలికి కొట్టుకపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గాలి రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ గాలి వచ్చింది. ఇగో సోనియమ్మ మీకోసం చెప్పమన్నది 6 గ్యారెంటీలు. కాంగ్రెస్ గెలిస్తే ఏమొస్తుందని ఇగో మీకు ఒక్కసారి చెప్తున్నా, 2 నిమిషాలు మీకు మాట్లాడుతున్నా. కాంగ్రెస్ గెలిస్తే పెద్దవా, కాంగ్రెస్ గెలుస్తున్నది ఇంక 20 రోజులల్లా. 20 రోజుల తర్వాత మీకు పింఛన్ ఎంత వస్తుంది? ఎంత పింఛన్ వస్తుంది? గట్టిగా 4000 లేపుల్లి. ఎంత పింఛను వస్తుంది? కాంగ్రెస్ గెలిచినాక ఎంత వస్తుంది? 4000 పింఛన్ వస్తుంది. కాంగ్రెస్ గెలిచినాక అక్క అడుగుతుంది, మా అత్తకు 4000 పింఛన్ వస్తే మా అత్త ఉంచుకుంటుంది, నాకేం వస్తాయని అడుగుతున్నారు. కాంగ్రెస్ గెలిచినాక అత్తకు 4000, కోడలికి అంటే పెళ్లి అయిన ప్రతి మహిళకు నెలకు ఎంత వస్తాయి? 2500 రూపాయలు వస్తాయి. ఎంత వస్తాయి? కొంచెం వ్యాన్ వెనుక తీసుకొని బాగా. నెలకు ఎంత వస్తాయి? 2500. ఇప్పుడు ఎవరికి వస్తాయో చెప్తాను, ఎవరికి వస్తాయో చెప్తా. అన్నా నీకు లెక్కమైందా? కానీ అదే జల్లి లగ్గం చేసుకొని భార్యకి నెలకు 2000 వస్తాయి. సరేనా? ఇక నీ పక్కకున్న గొప్ప నీకు లెక్కమైందా? కానీ అరే మీ ఊళ్ళో మొత్తం లగ్గంగా ఉన్నారు. నీ భార్యకు నెలకు 2000 వస్తాయి. జల్లి లగ్గం చేసుకో అన్న. నీకు లగ్గమైందా? నీ భార్యకు నెలకు 2000 వస్తాయి చేతి గుర్తు గెలిచినాక. అర్థమైందా? మీ అమ్మకి ఎంత పింఛన్ వస్తాయి? 4000. 4000 మీ అమ్మకు పింఛను. మీ భార్యకి ఎంత వస్తాయి? 2000. అన్న నీ లగ్గమైందా? లొంగి పెట్టుకున్నాడు ముందట లైన్ లగ్గమైందా? కాంగ్రెస్ చేతి గుర్తు గెలిచినాక నీ భార్యకి ఎంత వస్తాయి? నెలకి 2000 వస్తాయి. ఎంత వస్తాయి? 2000. అమ్మకు మీ అమ్మకు పింఛన్ ఎంత వస్తుంది? 4000 పింఛన్ వస్తుంది. అర్థమైందా? అక్కడికి అర్థమైందా? అక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ మీకు నెలకు 2000 వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక. సరేనా? కరెక్టేనా? అయితే ఒక్కడి ఇప్పుడు చెప్పండి, అత్తకి ఎంత వస్తాయి? కోడలికి ఎంత వస్తాయి? గట్టిగా చెప్పాలి. అత్తకి ఎంత వస్తాయి? గట్టిగా. అత్తకు 4000, కోడలికి ఎంత? 2000 వస్తాయి. ఇగో అన్న తమ్ముడు నీకు లగ్గమైందా? అయిందా? నీ భార్యకి ఎంత వస్తాయి? నెలకు 2000 వస్తాయి. నీకు రావు, నీ భార్యకి వస్తాయి. నీకు వస్తే నువ్వు బయట షాప్ పోతావు, ఒక మంచి బాటిల్ కొనుక్కుంటాను నాకు తెలిసి. సరేనా? ఈ 2500 అన్న ఆడులకు మిగిలిన తండ్రి, ఆడలకు 2500 మిగిలిన అలాగే అడగకులు 2500 అలాగే అక్క 2500 మీయే. పిల్లగాళ్ళని వెంచుల్ని మంచిగా బడికి పంపిల్లి, అని మంచిగా చదివిల్లి. ఓలకి 2500 మీయే. సరేనా? అత్తకెంత పెంచాం? 4000 ఎంత? ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. సోనియా గాంధీ, జోగురామన్న మనం చేస్తారా? ఏం చేయడు. జోగురామన్న మన నోట్లో 15 ఏళ్ల నుంచి మన నోట్లో మన్ను పోసాడు, దుబ్బ పోసాడు. పెద్దగా ఇంకొకటి చెప్తున్నా మీ అందరికీ, పువ్వు గుర్తు పార్టీ చచ్చిపోయింది, బీజేపీ చచ్చిపోయింది. గాలి లేదు, మన్ను లేదు. పాయల్ శంకర్ ఇంట్లో వండుకున్నాడు. బీజేపీకి పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకి ఎవ్వరూ లేదు. సరేనా? ఒక ఏడు పాయల్ శంకర్ కు పువ్వు గుర్తు పోటేస్తే మీ ఓటు సాగా చేసినట్టే. అర్థమైందా? మునిగిపోతుంది మీ ఓటు. ఏ ఇంటికి పనికి రాదు. అర్థమైందా? మన ఓటుని మునిగిపోతాయా? మునిగి పోయించుకుందామా? ఇగో మనకు పోటీ చేతు గుర్తుకు కారు గుర్తుకే మధ్య పోటీ ఉన్నది. పువ్వు గుర్తు గాలి చచ్చిపోయింది, పువ్వు గుర్తు లేదే లేదు అసలు. అర్థమైందా? మీరందరూ కూడా
కాంగ్రెస్ జోగు రామన్నని ఏదైతే ఓడించాలనుకుంటే వాళ్ళందరూ చేతి గుర్తుకెళ్ళారు. వేసుడేనా? మరి కాంగ్రెస్ గెలిస్తే అత్తకు 4,000, కోడలు 2,500. ఓ పెద్దవా అత్తేటప్పుడు పోయి పాటలు పాడుంది. ఏ పాటలు పాడతారు? అత్తకు 4,000 ఉయ్యాలా, కోడలకు 2,500 ఇయ్యాలా, మా సోనియమ్మ ఉయ్యాలా, మాకిద్దరట ఉయ్యాలని పాడతారా? గట్టిగా. సరే మంచిది. కాంగ్రెస్ ఇప్పుడు నీకెంత చెప్తా. ఇప్పుడు కూడా తండ్రి బెల్ట్ షాప్ కుడుకరా తండ్రి, ఈ పైసలన్నా మా అక్క, ఈ పైసలు కూడా మా అక్కకి ఇచ్చేద్దామా? కాంగ్రెస్ గెలిచినాక ఉపాధి హామీ కూలీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉపాధి హామీ అందరు ఉన్నారా? ఉపాధి హామీ కూలీలకు నెలకు 1,000 రూపాయలు మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. గవర్నమెంట్ ఆఫీసులు ఎంత పింఛన్ తీరేస్తారు మీకు? నెలకెంత? ఉపాధి హామీ కూలీ నెలకు 1,000 రూపాయలు పింఛన్ వస్తారు మీకు. సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 12,000. గట్టి సంవత్సరానికి ఎంత? తండ్రి ఇది బయట షాపులో పెట్టకుండా ఆడలోకి ఇంట్లో. సరేనా? ఓ పెద్దవా కాంగ్రెస్ గెలిచినాక మంచుకొక రొక్కలు దుడ్డు కట్టుకొని బయట షాపులో వెళ్ళగలరామా? నేను ముందుంటా. నాకు ఒక రొక్కలు దుడ్డు తాగి జోగు తాగిపించి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సరేనా? బయట షాపులు మంచుకో రొక్కలు దుడ్డు అక్క మీరు పట్టుకున్నారు. నాకు ఒక రొక్కలు దుడ్డు జోపుతే బయట షాపులన్నీ గంగలు కలిసిపోవాలి. సరేనా? అరే తండ్రి తాగి ఆగం కాకూడదు ప్లీజ్. అర్థమైందా? కాంగ్రెస్ గెలిచినాక ఉపాధి హామీ కూలీలకు 12,000. కాంగ్రెస్ గెలిస్తే గ్యాస్ సిలిండర్ ఎంత కట్టారు? 500 గ్యాస్ సిలిండర్. పెద్దవా కాంగ్రెస్ గెలిచినాక మహిళలందరికీ బస్సుల ప్రయాణం ఫ్రీ. అర్థమైనా? అందరికీ బస్సులు ఎందుకు? ఇక మీ తల్లిగారింటికి ఈ వారానికి ఒకసారి పోయేది, మీ ఇంటికి ఈ వారానికి ఒకసారి పోయేది. సరేనా? ఆడవాళ్ళకే మహిళలకే మీకు ఫ్రీ టికెట్ ఇస్తే 2 నెలలు ఇంటికి రారా తండ్రి. సరేనా? ఓన్లీ మా అక్కలకే. సరేనా? కాంగ్రెస్ గెలిచినాక అక్క అందరికీ కూడా కరెంట్ బిల్లు ఫ్రీ. నెల కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ. అర్థమైందా? కాంగ్రెస్ గెలిచినాక ఇండియా మా ఇండ్లు, ఈ ఇండ్లు ఎవరు కట్టించారు? కాంగ్రెస్ కట్టించిందా లేదా? 300 ఇల్లు కట్టిందా లేదా? కాంగ్రెస్ గెలిచినాక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తుంది? గట్టిగా 5 లక్షలు. గట్టిగా చెప్పాలి 5 లక్షలు. నేను పంజా అంటే మీరు పాంచ్ లాకనాల చేతులు ఎత్తి. పంజా అంటే చేతి గుర్తు. పంజా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు వస్తాయి. అయితే అక్కడ అడుగుతుంది, ఏమడుగుతుంది? నాకు పెళ్లి గాని లగ్గం గాని బిడ్డ ఉన్నది, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక నా లగ్గం గాని బిడ్డకి ఏం సాయం చేస్తారని అడుగుతుంది. సరేనా? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. సరేనా? కళ్యాణ లక్ష్మి కింద పుస్తకం వేపిస్తారు. సోనియా గాంధీ వేపిస్తారు. సరేనా? కాంగ్రెస్ కోటేశ్వరా మీ ఇమాందారితనంతో చేతులు లేకుండా ఎంతమంది నన్ను కాంగ్రెస్ కోటేశ్వరాన్ని గెలిపిస్తారు? జబర్దస్త్ ఏం లేదు, ఇమాందారితనంతో లేదు. జబర్దస్త్ ఏం లేదు. నేనేమనుకోను మీరు చేతులు లేకపోతే. మీరందరూ కాంగ్రెస్ డబ్బులు ఓట్లేస్తారా? చేతి గుర్తుకు గుంటారా? నన్ను గెలిపిస్తారా? నాతో గూసలాడి పనులు తీసుకుంటారా? నాతో గూసలాడి నా మీద సత మీకున్నది, మీ మీద సత నాకున్నది. గూసలాడి పనులు తీసుకోండి. నా నంబర్ ఎంత పెద్దవా? మీరు ఓట్లేసే రూమ్ లకు పోయిన వెంటనే డబ్బా ఇవి ఓట్లేసే డబ్బా. అరే తమ్మి రేపటి నుంచి డబ్బా పెట్టుంది ఒక చూపెట్టాలా ఈవీఎం. దాన్ని 1వ నంబర్ వేసి పెడతారా? ఉందా? తీసుకురాలి. 1వ నంబర్ వేసిందా? సరే వేసి ఉంటే వేయకపోయినా తీసుకురావు. ఇది పెట్టవు. 1వ నంబర్ నాకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తాయి? ఫస్ట్ నువ్వు పోయిన వెంటనే నా పేరే కనిపిస్తుంది ఇక్కడ. సరేనా? 1వ నంబర్ కనిపిస్తుంది. 1వ నంబర్ మీద కంది శ్రీనివాస్ రెడ్డి చేతి గుర్తు కనిపిస్తుంది. చేతు గుద్దుతే ఓటు జోగు రామన్న 2 చెంపలు చెల్లు పంపించినట్టు ఉండాలి. అర్థమైందా? ఓట్లు గుర్తులేనా కాంగ్రెస్ కి? చేతు కేసులేనా? చేతు నెచ్చులేనా? కాంగ్రెస్ గెలిపించులేనా? మన పిల్లల బతుకులు మార్చులేనా? పెద్దవానికి ఇంకోటి చెప్తా, చదువుకున్న కోడళ్ళందరికీ నా అక్కలందరికీ చెప్తున్నా, నేను 13 ఏళ్ళు అమెరికాలో వెళ్తున్నా. నీకు తెలిసినే పెద్ద అక్క
13 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిన ఆదిలాబాద్కి ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ కంపెనీ గుండు కట్టరు, కంపెనీ తీసుకొట్టడం పెద్దది. 8,000 మందికి జీతాలు దొరుకుతాయి. ఎంత దొరుకుతాయి? ఇగో ఈ ఓటింగ్ నంబర్ ఫస్ట్ గుర్తు ఒక్కడే నంబర్ గుర్తు నా పేరే ఉంటుంది. సరేనా? చేతి గుర్తు ఒక గుర్తుతే జోగురామన్న గుండె గురేమనాలా. అర్థమైందా? అర్థమైందా? ఈ పక్కకు పట్టుకో బాబు. చేతి కేసులేనా? ఆదిలాబాద్కి పెద్ద ఫ్యాక్టరీ గుంజుకొస్తా. ఇట్లాంటి వ్యాన్లు తయారు చేసే కంపెనీ, బండ్లు తయారు చేసే స్కూటీలు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ తయారు చేసే కంపెనీ గుంజుకొస్తా. సరేనా? సరేనా? అందరూ ఆశీర్వాదం పెడతారా? పెద్దవా జోగురామన్న మస్తు దావతులు ఇస్తారు, తాగిపిస్తారు, తిరిగిస్తారు. ఊర్లలో 1 లక్ష రూపాయలతో దావత్ చేసుకుంటే మీళ్ళు తయారైతే అయితే యూత్ పిల్లలందరికీ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, దావత్ చేసుకోమంటాడు, తాగమంటాడు. ఊరంతా దావత్ చేసుకుంటే 1 రోజులు అయిపోతాయి. తాగుతాం, తింటాం, అయిపోతుంది. మీరు ఎవరు కట్టిస్తారు? జోగురామన్న తాతచ్చి కట్టిస్తారు. మళ్ళా 15 ఏళ్ళకి కింద రావు జోగురామన్న గెలిస్తే. పువ్వు కేసిందా జోగురామన్న గెలుతాడు. ఎందుకంటే పువ్వు గుర్తు ఓట్లు శీల్సతందుకు పాయల్ శంకర్ ఓట్లు శీల్సతందుకు చూస్తుండు. ఒక్క ఓటు కూడా పువ్వుకి వేయద్దు. సరేనా? సరేనా? చేతి గుర్తుకే ఓటేసి గెలిపియాలి. సరేనా? అందరికి నమస్కారం. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలని అలా పంట మార్పు చేసినా. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. అందరికి నమస్కారం. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఆ చేతి గుర్తులు ఒకటి బ్యానర్ వెళ్తుండ్రా బాబు. మీరు చేతులు పట్టుకునేది ఉంది కదా? చేతిలో పట్టుకునేది ఉందా? చేతిలో పట్టుకునే ఏడున్నాడు బాబు. నాకు ఏం తెలుసు? చేతి పట్టుకుని ఏముందో ఇక్కడ పెట్టి ఆ ఇండియన్ డబ్బా చేతి గుర్తు. ఇగో చేతి కేసులేనా? చేతి కేసులేనా? అందరు చేతి కేస్తారు కదా. ఇంకో చేతి కేసులే, చేతి గుర్తులే ఓట్లు. సరేనా? అందరికి నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మంచి కొత్త ఇసుక ఇట్లాంటివి ఉండదు. 1 లక్ష రూపాయలు కాంగ్రెస్ వచ్చినాక రుణమాఫీ ఎంత అవుతుంది? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. సరేనా? 2 లక్షల రుణమాఫీ. ఇంకోటి మునాఫాలు పట్టేటోళ్ళందరూ, మునాఫా పట్టేటోళ్ళందరూ గల్లు లేదా, భూమి లేదా, తక్కువ భూమి ఉండదు. మునాఫా పట్టిన వాళ్ళకు కూడా రైతు బంధు 15,000 రూపాయలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గరీబ్ వాళ్ళ పార్టీ మర్చిపోకండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చలో పాటలు జాయిన్ చేయండి బాబు. చలో ఉన్నాడు రా,
వేదిక మీదకి రావాలా. రామదాస్ నాట్లే గారు, నాట్లే సార్ ఎక్కడ రామదాస్, మాజీ డిప్యూటీ రామదాస్ నాట్లే గారు రండి. సాగి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం. మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, మా అక్కలు, అట్లాగే మా అన్నలు, మా కాకలు, మా మామలు అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి నేను వచ్చిన. నాకు గట్టిగా మీ ఆశీర్వాదం పెట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా కోరుతున్నా. రామదాస్ నాట్లే గారు మాట్లాడతారు. आज सांगली के आपले दमदार नेते एमएलए साठी उभे असलेले श्री कांती श्रीनिवास रेड्डीजी आलेले आहे. त्यासाठी सांगली ग्रामवासियांनी स्वागत केलेले आहे.
असलेले सर्व सांगली ग्रामवासियांना व तसेच या कार्यक्रमात आलेले कार्यकर्ते व तसेच आमचे लाडके नेते या सर्वांना माझा नमस्कार, राम राम, जय भीम. बंधूंनो, आता आपल्याला 30 तारखेला इलेक्शन आहे, वोट टाकायचा आहे. तर आपण आता डिसाईड केलं पाहिजे तर 30 तारखेला आपण पंजाचं बटन दाबून काँग्रेसचा विजय करा म्हणून मी सर्वांना विनंती करतो. कारण आपण पाहिलेलं आहे 15 वर्ष या लोकांनी निघून गेलेलं आहे. 15 वर्षात काय केलं हे साहेब कुठं सविस्तर सांगतील, कारण मी जास्त बोलत नाही. पुष्कळ गाव घ्यायचे आहे, एवढे बोलून माझे 2 शब्द समाप्त करतो. जय काँग्रेस, जय काँग्रेस. ఇప్పుడు మన హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కందిశ్రీనన్న మాట్లాడవలసిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇంతసేపు ప్రోగ్రాం కొంచెం లేట్ అయింది సాగడికి రావడం, ఎందుకంటే ఇద్దరు మాజీ కౌన్సిలర్లు జిల్లాబాను మన కాంగ్రెస్ పార్టీలో వదిలిపెట్టి వాళ్ళకి జాయినింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వచ్చేసరికి మాకు 10 అయింది. సాంగిడిన గ్రామంలో వచ్చేసరికి 10 అయింది. లేట్ అయింది, క్షమించండి. అయితే అందరికీ కూడా మీకు తెలుసు ఓట్ల పండుగ ఎన్నో తారీఖు నాడు ఉన్నది, నవంబర్ 30. అవునా కాదా? ఇక మీకు నేనేం చెప్పాల్సిన పని లేదు. జోగు రామన్న గురించి మీకు ఏం చెప్పాల్సిన పని లేదు, అన్ని మీకే తెలుసు. ఇండ్లు కట్టలేదు జోగు రామన్న, కట్టిండా సాంగడిలా? నల్ల లింగారెడ్డి గారు వేదిక మీదకి రావాలా? ఇంకా ప్రతాప్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలా? ఇంకా ఇంకా నల్ల లింగారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా రమేష్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. ఉల్లాస్ గారు, నరసరెడ్డి గారు, నరసరెడ్డి గారు వేదిక మీదకి రావాలి. ఇంకా ఇంకా అందరికీ నమస్కారం. సాంగిడి గ్రామంలో ఏం అభివృద్ధి జరగలేదు. నేను పోయినసారి వచ్చిన మీటింగ్లలో ఇది దాదాపు ఎన్నోసార్లు రావడం నాకు తెలియదు, దాదాపు 10 సార్లు వచ్చిన నేను. ఇక్కడ ఇల్లు కట్టలే, ఒక్కళ్ళ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే, పింఛన్లు ఇయ్యలే. కొత్త పింఛన్లు అప్లై చేసుకొని 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, ఇవ్వలేదు. రుణమాఫీ 1 లక్ష రూపాయలు కాలే. అయిందా రుణమాఫీ 1 లక్ష రూపాయలు? రుణమాఫీ కాలే, కొత్త లోన్లు ఇయ్యలే. ఆదిలాబాద్ లో డెవలప్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇట్లాంటి ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ సాంగిడి గ్రామంలో 300 ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది. నల్లరెడ్డి గారి వేదిక మీదకి రావాలి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించింది. ఇప్పుడు మీరందరూ ఒకటే నేను చెప్పదలుచుకున్నది, జోగు రామన్నకు సాంగిడి గ్రామంలో అసలు 5 కొత్తల ఓట్లు 10 కొత్తల ఓట్లు కూడా రావు, నాకు బాగా తెలుసు. సాంగిడి గ్రామం అంతా సర్వే జరిగింది. జోగు రామన్న మీద ఎట్లా కోపం ఉన్నదంటే, ఎప్పుడు ఓట్ల పండుగ ఎత్తగా జోగు రామన్నని చిత్తు ఎప్పుడు ఓడిద్దామని సాంగిడి గ్రామం మొత్తం ఉన్నది, నాకు బాగా తెలుసు. అయితే నేను మీతో ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఆదిలాబాద్ లా పువ్వు గుర్తు పార్టీ బీజేపీ అనేది చచ్చిపోయింది. బీజేపీ గాలి లేదు, పువ్వు గుర్తు గాలి లేదు. ఎవరు కూడా పాయల్ శంకర్ కూడా పెద్దగా తిరుగుతలేడు, ఇంట్లో పోయి అంటున్నాడు, యా ఎండ కొడుతున్నాడు అంటున్నాడు, సాయంత్రం 4 తిరుగుతున్నాడు, ఇంట్లో పోయి అంటున్నాడు. బీజేపీ గాలి లేదు. పాయల్ శంకర్ కూడా చాలా మంది తన కింది స్థాయి మనుషులకు చెప్తున్నాడు, తనకు దగ్గర మందికి, అరే మన ఊర్లలో నేను చెప్పగని నేను చెప్తే బదనమైతా, మీరు చెప్పుల్ని, మన బీజేపీ గాలి లేదు, మన ఓట్లని జోగురామన్నకి గుర్తిపీయమంటుండు. పాయల్ శంకర్ పోటీలో లేడు.
చేతు గుర్తుకు కంది సీనన్నకు జోగు రామన్నకు కారు గుర్తుకు మధ్యలోనే పోటీ ఉన్నది. చేతి గుర్తుకు జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలా. పాయల్ శంకర్ పోటీలో లేరు. ఒకవేళ గనక మీరు పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకు ఓటేస్తే మీ ఓటు మీ సండాసు వేసినట్టే. ఆ ఓటు మురిగిపోతుంది, అదేంటికి పనికిరాదు. జోగు రామన్నని ఓడించాలంటే ఖచ్చితంగా మీ ఓటు చేతి గుర్తుకే వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి పాయల్ శంకర్ ని పైసలు ఇచ్చి ఇంకా కొంచెం జోగు రామన్ ఎందుకు తింపుతున్నాడంటే కంది శ్రీనివాస్ రెడ్డి గెలుస్తున్నాడు. ఆ కంది శ్రీనివాస్ రెడ్డి ఓట్లు చీల్చతందుకు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చతందుకు పాయల్ శంకర్ ని నిలబెట్టిండు. డబ్బులు కూడా జోగు రామన్ ఇస్తుండట. అర్థమైందా? మీరు జాగ్రత్తగా మీరు ప్రణాళిక వేసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, పాయల్ శంకర్ ఓట్లు చీల్చతందుకే నిలబడ్డాడు. అతను ఎప్పుడు గెలవడు. పువ్వు గుర్తు కోటేసి ఆదిలాబాద్ భవిష్యత్తుని కథం చేయకుల్ని మళ్ళా మన మధ్య ఓట్లు చీల్తే మళ్ళా జోగు రామన్ అనే బయటపడే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి. అందరికీ ఇంటింటికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంకొకటి చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ లో ఓన్లీ, చేన్లకు ఓన్లీ, బేలకు ఓన్లీ, జైనత్కు ఓన్లీ. నీకేం కావాలనిపిస్తుంది? ఆడవాళ్ళు, మా మహిళలు, అక్క చెల్లెమ్మలు ఏం చెప్తున్నారు? ఓళ్ళు చెప్పినా కందికే ఎత్తాం, చేతికే ఎత్తాం, ఈసారి చేతికే ఎత్తాం. ఏ ఊళ్ళైనా ఇదే చర్చ, అవునా కాదా? ఎక్కడికి పోయినా మీరు అందులో అడుగుంది, ఏ ఊళ్ళైనా ఇదే చర్చ. కందికి ఎత్తాం, గబరిక పిల్లనికి ఎత్తాం, ఆ పిల్లలకి ఎత్తాం, పిల్లలకి ఎత్తాం. కొంతమందికి పూర్తి పేరు కూడా నాకు తెలియదు పాపం. కంది అంటారు కంటే కందికి ఎత్తాం, కందికి ఎత్తాం, కందికి ఎత్తాం. జోగు రామని మాత్రం ఈసారి గెలవనీయమని ఏ ఆడబిడ్డలైనా ఒకటే కోరుతున్నారు, అవునా కాదా? అవునా కాదా? నేనెవ్వరిని కూడా ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఒక్క అవకాశం ఇల్లి. జోగు రామన్నకు 4 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, నాకు ఒక్క అవకాశం అని అడుగుతున్నా. ఇస్తారా? అందరూ ఒక్క అవకాశం ఇస్తారా? చేతి గుర్తులు గెలిపిస్తారా? ఇంకొకటి కూడా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా, నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉన్నా, అక్కడనే చదువుకున్నా. నేను కూడా గరీబ్ వాళ్ళ ఇంట్లోనే పుట్టినా, నేను కూడా చిన్న కుటుంబంలో పుట్టినా. మా బాపుకు 8 ఎకరాల భూమి ఉండే, నన్ను బాకీలు చేసి చదివించిండు, అమెరికా దాకా పంపించిండు. నేను డబ్బులు నాకు దేవుడు ఆనందం ఇచ్చిండు. నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయంలోకి రాలేదు, మంచి పేరు సంపాదించడానికి రాజకీయంలోకి వచ్చినా. నేను చచ్చిపోయినంత కూడా నా పేరు 100 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి పేరు సంపాదించడం కోసం నేను రాజకీయాలకు వచ్చిన. నాకు ఒక్కసారి మీరు ఆశీర్వాదం పెడితే ఈసారి ఏ సర్వేలైనా కంది శ్రీనివాస్ రెడ్డి చేతి గుర్తే గెలుస్తున్నాడని చెప్తున్నాయి. 13% మనం జోగు రామన్న కంటే ముందున్నాం. ఓట్లు పడితే 13% అంటే ఇళ్ళలో ఎలక్షన్ జరిగితే 26,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు గెలుస్తున్నది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జోగు రామన్నకు తెలిసినాయి. ఇక కుట్రలకు తెరలేపిండు. నేను ఎవరిని కూడా ఎప్పుడే మనను ఒకటే ప్రశ్న అడుగుతా. పాయల్ శంకర్ గురించి మీకు తెలిసే, జోగు రామన్న పాయల్ శంకర్ ఒకటే. మరి అల్లూరి సంజయ్ రెడ్డి గారు, మీరు ఎవరి ఓట్లు చీల్చడానికి ఇండిపెండెంట్ గా నిలబడ్డారు? మీకు డబ్బులు ఎవరు ఇచ్చినారు? ఎన్ని కోట్లు జోగు రామన్న గారు ఇచ్చిండ్రు? 4 కోట్ల 6 కోట్ల? సంజయ్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా. సిఆర్ఆర్ గారికి చిలుకూరి రామచంద్ర రెడ్డి గారు స్వచ్ఛ స్వర్గానే ఉన్నాడు. ఆయన అనుకుంటుడు కావచ్చు, అరే నా మేనల్లుడు గిట్లా నా పేరు ఖరాబ్ చేస్తాడు అనుకుంటే గనక నేను బతుకున్నప్పుడే 6 కోట్లు సంపాదించి ఇస్తుంటే కదరా, నా పరుగులు మొత్తం జోగు రామన్న బూట్ల దగ్గర పెట్టినవరా సంజయ్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి చచ్చిపోయినటువంటి చిలుకూరు రామచంద్ర రెడ్డి గారు. నేను ఎవరు ఏమట్లేదు, ఒకటే అడుగుతున్నా. సంజయ్ రెడ్డి గారు, మీరు ఎవరి ఓట్లు చీల్చడానికి, ఎవరిని గెలిపించడానికి మీరు నిలబడ్డారు? జోగు రామన్నని గెలిపించడానికి కాదా? ఇంటికట్టే ఛాయ లేని సంజయ్ రెడ్డి గారు, నీళ్ళ మాటలు లేని సంజయ్ రెడ్డి గారు లక్షల పైసలు ఇట్లా పంచుతున్నాడు. ఆలోచన చేయండి మీరు, ఎవరి పైసలు, ఎక్కడి నుంచి వచ్చిన పైసలు చూసింది ఇట్లా జోగు రామన్న. గంధ సుజాతక్క, నన్ను మస్తు తిడుతున్నావు కదా, తిట్టు, నీ తిట్లన్నీ నాకు ఆశీర్వాదాలు అవుతాయి. నువ్వు తిట్టెంత తిట్టినాను,
కానీ కాంగ్రెస్ పార్టీ నీకు 2 సార్లు అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం. నువ్వు పోయిన ఎలక్షన్లలో జోగురామన్న కమ్ముడు పోతుందని ఆదిలాబాద్ ప్రజలందరూ అంటున్నాక మళ్ళా ఈసారి కూడా ఎన్ని కోట్ల కమ్ముడు పోయిన వచ్చిందట సమాధానం చెప్పాక నన్ను తిట్టు, నీ తిట్లన్నీ నాకు దీవెన అవుతాయి. మీరందరూ కలిసి జోగురామన్న పై కుట్ర చేశారు ఆదిలాబాద్ ప్రజలందరికీ అర్థమైంది. నువ్వెన్ని కోట్లు తీసుకున్నావక్క? 4 కోట్ల 6 కోట్ల చెప్పక్క. నేను అడుగుతున్న ప్రశ్న కాదు, సాంగ్ర గ్రామ ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న అక్క. ఎన్ని కోట్లకు? మంచికి ఎన్ని కోట్లు పుట్టినాయి? 4 కోట్ల, మంచికి 6 కోట్ల. పైసలు నీళ్ళగా వంచుతున్నారు కదా ఎవరిని గెలిపించడానికి? జోగురామన్ని గెలిపించడానికి. చూసిందా? నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, జోగురామన్నంత అత్యంత అవినీతి పరుడు ఆదిలాబాద్ జిల్లాలో లేడు, అత్యంత ధనవంతుడు కూడా ఆదిలాబాద్ జిల్లాలో లేడు. జోగురామన్నని మళ్ళా గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ అంటున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కంటే కూడా అత్యంత ధనవంతుడు జోగురామన్నని అంటున్నారు. ఎందుకు తెలుసా? మహారాష్ట్రలో 1000 ఎకరాల భూములు ఉన్నారట జోగురామన్న. ఆ పైసలన్నీ తెచ్చి ఇండిపెండెంట్ సంతలో అంగట్ల ఎద్దులు తీరు నాయకుడిని కొంటున్నాడు జోగురామన్న. ఇంతమంది ఒక్క పిల్లని మీద ఇంతమంది పడుతున్నారు. ఒక్క పిల్లని మీద, చిన్న పిల్లని మీద ఇంతమంది పడుతున్నారు. అంటే అర్థమైందే మీకు? ఎక్కడ చూసినా కంది గాలే చేతు గాలే ఉన్నది. ఎక్కడ చూసినా ఓ జోగురామన్న 350 కోట్లు కాదు, నువ్వు 500 కోట్లు కలిసి పెట్టినా కంది శ్రీనివాస్ రెడ్డి చేతు గుర్తులు ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనకు జోగురామన్నకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇగో ఇద్దరు బాపు కొడుకు మధ్యలో కోట్లాడు దొరుకుతున్నాయి. కొడుకు జోగు మహేందర్, సైకో మహేందర్ ఏమంటుండు? అరే బాబు మనం గెలుస్తలేం పెట్టకు నువ్వు అంటే, అరే నేను సంపాదించిన పైసలే, మన బాబు పనులుగా సంపాదించిన పైసలా, నేను అటవీ శాఖ మంత్రి ఉండేందుకు దోషి పెట్టించిన పైసలే, పెట్టు ఖర్చు అంటే బాబు మనం గెలుస్తలేము వస్తారు కొడుకొస్తున్నాడు, తాను పెట్టమంటున్నాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, వీళ్ళందరూ కూడా నేను మీకు సమాధానం చెప్పడానికి మీరందరూ కూడా ప్రశ్న అడగండి. జోగురామన్నని గెలిపించడానికి ఇంతమంది ఒక్కటైంది. నేనెవ్వరిని కూడా జోగురామన్న నీకు మద్దతు తెలిపే వాళ్ళు, నా ఓట్లు చీల్చాలనుకునే వాళ్ళు మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. పొరపాటున పువ్వు గుర్తు పోటేస్తే మన ఓట్లు చీలిపోతాయి. పోటీ పూర్తిగా చేతు గుర్తుకు కారు గుర్తుకు మధ్యలోనే ఉన్నది. జోగురామన్నని గెలిపించే కారు గుర్తుకేస్తే జోగురామన్నని ఉరికిచ్చి ఓడించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా చేతు గుర్తుకేయాలని మనం చేస్తున్నా. అంతే, మీరందరూ గుర్తు పెట్టుకోండి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమిస్తుంది? ఇవన్నిటికంటే ముందు నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిన, కంపెనీలు ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు. ఆదిలాబాద్కి ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద ఫ్యాక్టరీని ఆదిలాబాద్కు తీసుకొచ్చే బాధ్యత నాది. నేను తీసుకుంటా. 8,000 మందికి జీతాలు వస్తాయి. గిట్లాంటి వ్యాన్లు తయారు చేసే కంపెనీ, గిట్లాంటి కార్లు తయారు చేసే కంపెనీ, బైకులు బండ్లు తయారు చేసే కంపెనీ, ఫ్రిడ్జ్లు కూలర్లు టీవీలు తయారు చేసే ఏదో ఒక పెద్ద కంపెనీని ఆదిలాబాద్ కు తీసుకొస్తా. నేను 8,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. చదువుకున్న పిల్లగాళ్ళ బాధ నాకు తెలుసు. నేను కూడా చదువుకొని వచ్చిన 10వ తరగతి ఫెయిల్ అయిన జోగురామన్నకు అవకాశం ఇస్తే ఆయన వృధా చేసుకున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పాయల్ శంకర్ అనే వ్యక్తి పైసలు తీసుకుని ఓడిపోతాడని మీ అందరికీ గుర్తే. అటువంటి వ్యక్తికి ఈ ఊర్లో ఒక్క ఓటు కూడా పడద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మరి కాంగ్రెస్ గెలిస్తే ఏమొస్తాయి? ఇది సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలు. అర్థమైందా? 6 గ్యారంటీ హామీలు. కాంగ్రెస్ గెలిస్తే పింఛన్ ఎంత వస్తుంది? ఎంత పింఛన్ వస్తుంది? గట్టిగా 4,000 చేతులు ఎత్తున్నాయి. ఎంత వస్తుంది పింఛన్? 4,000 పింఛన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. అర్థమైందా? మరి మీ అమ్మకు 4,000 పింఛన్ వస్తుంది. మరి మీ భార్యకి ఎంత వస్తుంది కాంగ్రెస్ గెలిస్తే? ఎంత వస్తుంది? అత్తకు 4,000 పింఛన్ వస్తే కోడలికి ఎంత వస్తుంది? 2,500 వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి పెళ్ళైన ప్రతి మహిళకు నెలకు 2,500 వస్తాయి. ఇప్పుడు ఎవరికి వస్తాయో చూద్దాం. దానికి లగ్గమైందా? అయిందా? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు గెలిస్తే, చేతి గుర్తు ఏంటో,
కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు గెలిస్తే మీకు నేను అడగను ఈవీఎం కూడా ఇచ్చేయాలి. ఈవీఎం ఏది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చేతి గుర్తు గెలిస్తే మీ భార్యకి ఎంత వస్తాయి? నెలకు 2,000. మీ అమ్మగారికి ఎంత వస్తాయి? 4,000 పింఛన్. అర్థమైందా? అందరికి అర్థమైందా? కాంగ్రెస్ గెలిస్తే అన్న నీ వెనకాల టీ షర్ట్ అన్న నీకు అర్థమైందా? అయిందా? నీ భార్యకు కాంగ్రెస్ గెలిస్తే ఎంత వస్తాయి? నెలకు 2,000 వస్తాయి. నీ పక్కకు అన్న నీకు అర్థమైందా? నీ భార్యకు కాంగ్రెస్ గెలిచినాక నెలకు 2,000 వస్తాయి. నీకు రావు, నీ భార్యకు వస్తాయి. అర్థమైందా? నీకత్తే నువ్వు బయట షాప్ గురుకుతావు. మా గురితే ఆమె అడగకుల్ని 2,500 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెళ్ళైన ప్రతి మహిళకు వస్తాయి. అట్లనే బాబు ఇట్లాంటి 2-3 కొత్తవి తీసుకురండి. ఇది వాడింది ఉన్నది. కాంగ్రెస్ గెలిచినాక మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి, అత్తకి ఎంత వస్తాయి? అత్తకెంత? కోడలకు నెలకు ఎంత వస్తాయి? 2,000. మరి ఇప్పుడు ఉపాధి హామీ కూలీ ఇప్పుడు నీకెంత వస్తాయో చెప్తా, సరేనా? ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ కూలీలు ఎంతమంది ఉన్న చేతులే కూలి? ఉపాధి హామీ కూలీలకు నెలకు 2,500 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు వస్తాయి. ఎంత వస్తాయి? ఎంత వస్తాయి? సంవత్సరానికి ఎంత? 12,000 వస్తాయి. ఎంత వస్తాయి? 12,000. ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు పింఛన్ ఇచ్చినట్టు. అర్థమైందా? మీ వేలు ముద్రలు తీసుకొని పింఛన్ ఇచ్చినట్టు వేలు. కాంగ్రెస్ గెలిస్తే సిలిండర్ ఎంతకు వస్తుంది? ఎంతకు వస్తుంది? 500. కాంగ్రెస్ గెలిచినాక మహిళలందరికీ బస్సుల ప్రయాణం ఫ్రీ టికెట్. అర్థమైందా? మహిళలందరికీ బస్సుల ప్రయాణం ఫ్రీ. కాంగ్రెస్ గెలిచినాక రుణమాఫీ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎన్ని లోపు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. అర్థమైందా? ఒక్కటే దెబ్బకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. సరేనా? ఎన్ని లక్షలు అయితే చేతులు లేపారా? గట్టిగా చెప్పాలా? 2 లక్షలు. కాంగ్రెస్ గెలిచినాక మునాప పట్టిన రైతులకు కూడా రైతు బంధు ఎంత వస్తుంది? ఎకరానికి 15,000. ఎంత వస్తాయి ఎకరానికి? 15,000. మునాప ఎవరు పడతారు? గరీబోళ్ళు, తక్కువ భూమి ఉన్నోళ్ళు, ఆళ్ళు గట్టిగా కష్టం చేసుకునే వాళ్ళు మునాపలు పడతారు. అవునా కాదా? మునాప పట్టిన వాళ్ళకు కూడా ఎకరానికి ఎంత వస్తాయి? 15,000 రూపాయలు వస్తాయి. 4 ఎకరాలు మునాప పడితే ఎంత వస్తాయి? 60,000 వస్తాయి. అర్థమైందా? అట్లనే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ. ప్రతి నెల 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు పెట్టుకోవడానికి ఎంత ఇస్తుంది? గట్టిగా చెప్పాలా? నేను పంజా అంటే చేతి గుర్తు. పంజా అంటే మీరు 5 లాక్ అనాలా? అంటారా? పంజా 5 లక్షలు. ఈ కాక అడుగుతున్నారు, అవు కానీ నా మనమరాలు లగ్గం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కళ్యాణ లక్ష్మి ఎంత ఇస్తారు? అది అడుగుతున్నారు. అర్థమైందా? మరి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తుంది? 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? పుస్తకాలు ఎవరు చేపిస్తారు? సోనియా గాంధీ చేపిస్తుంది. అర్థమైందా? అందరూ కూడా ఈ 6 గ్యారంటీ హామీల్ని చదవండి. ఇవి సోనియా గాంధీ ఇచ్చిన హామీలు. ఇవి కేసీఆర్ కి తుప్పేల హామీలు కావు. కేసీఆర్ హామీలు ఇచ్చి ఇంట్లో పోయి పండుకుంటాడు ఫామ్ హౌస్ లా. అర్థమైందా? ఇవన్నీ సోనియా ఇచ్చిన హామీలు, ఖచ్చితంగా అమలు చేసేటువంటి హామీలు. ఒకసారి గట్టిగా సోనియా గాంధీ గారికి చప్పట్లు కొట్టాలా? నేను మీ అందరికీ కూడా ఒకటే అడుగుతున్నా, ఈ బ్యాలెట్ బాక్స్ మీద మీరు పోగానే డబ్బా మీద ఫస్ట్ పేరు నాదే ఉంటది. ఏ నంబర్? 1వ నంబర్. ఏ నంబర్ ఉంటుంది? ఫస్ట్ పోగానే 1వ నంబర్ నా పేరు ఉంటది. నా పేరు చూసిన నా దేవుడు కూడా కాంగ్రెస్ యూనివర్సిటీ అందరినీ మీద పడ్డారా? నువ్వు ఆదిలాబాద్ లో మార్పు తేవాలనుకుంటున్నావు,
లంచగొండుల్ని భూ కబ్జాదారులు ఎవలాగా నుంచి తరిమి కొడదాం అనుకుంటున్నావు. నువ్వు పైసల కోసం రాలేదు, ప్రజల కోసం వచ్చినవని దేవుడు తెలిసి నాకు ఒకటో నంబర్ ఇచ్చాడు. ఒకటో నంబర్ మీద చేతు గుర్తు కంది శ్రీనివాసరెడ్డి పేరుంటది. ఇట్లా పట్టుకోండి. గుర్తుతే ఒకటో నంబర్ మీద చేతు గుర్తు మీద జోగు రామన్న చెంపలు శల్లు మనిపియాల. అర్థమైనా? ఓటేస్తే మీరు చెంప చెల్లు మనిపించినట్టే. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఒకటో నంబర్ మీద ఓటేసి గెలిపిస్తారా? చేతు గుర్తుకేస్తారా? గెలిపిస్తారా? మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటా. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. 4 సార్లు జోగు రామన్నను గెలిపించిండ్రు. 15 ఏళ్ళు జోగు రామన్నకు రాజ్యం ఇచ్చిండ్రు. జోగు రామన్ 4 సార్లు చూసిండ్రు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్కటే ఒక్క అవకాశం ఇవ్వండి. ఆదిలాబాద్లో మార్పు తీసుకొద్దాం. ఎన్ని రోజులు ఇట్లా వ్యవస్థ, ఎన్ని రోజులు వెనుకబడి ఉన్నాం, ఎన్ని రోజులు. మీ అందరి ఆశీర్వాదం పెడితే ఒక్కటే సాగిడి గ్రామంలో పువ్వు గుర్తుకు ఒక్క ఓటు కూడా పడద్దని చెప్పండి. ఎందుకంటే పువ్వు గుర్తు ఓట్లు చీల్చేతందుకు నిలబడుతున్నాయి. పాయల్ శంకర్ ఇచ్చే దావతులు, పాయల్ శంకర్ ఇచ్చే పైసలు అన్ని జోగు రామన్న కట్టిస్తున్న మూటలే. పైసల మూటలు మొత్తం జోగు రామన్న ఇస్తున్నాడు. పాయల్ శంకర్ కాయన్నే ఎత్తున్నాడు, అల్లుడు సంజయ్ రెడ్డి కాయన్నే ఎత్తున్నాడు, గంధ సుజాతక్క కాయన్నే ఎత్తున్నాడు, అందరికి ఆయన్నే ఎత్తున్నాడట. ఒక్కసారి ఆలోచన చేయండి. సాంగడి గ్రామంలో జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకే ఏపిస్తారా? నేను ఎంతమంది ఇమాందారితనంతో చేతి లేపుల్ని నా కోసం లేపకుండా ఎంతమంది నాకు ఓటేసి గెలిపిస్తారు? నేను జబర్దస్త్ ఏం లేదు. ఇమాందారితనంతో చేతులు లేపుల్ని నేనేమనుకోను. మీరు చేతులు లేపకపోయినా నేనేమనుకోను. నిజంగా ఎంతమంది ఓటేసి గెలిపిస్తారు? అందరు లేపింది చేతులు వేస్తారా? కాంగ్రెస్ ని గెలిపిస్తారా? చేతి గుర్తుకు ఒక అవకాశం ఇస్తారా? మనం ఆదిలాబాద్ పెద్ద కంపెనీ తెచ్చుకుందామా? పెద్ద ఫ్యాక్టరీ తెద్దామా? ఆదిలాబాద్ జీతాలు 8,000 మందికి జీతాలు ఇప్పించుకుందామా? ఇల్లు పెట్టుకుందామా? రుణమాఫీ చేసుకుందామా? మీ అందరూ అవకాశం ఇస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మన ఓటు. ఇప్పుడు కొంచెం కండువాలు వేయడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యే వారికి మాకు పాఠాలు చేయాలి.